జీవితం ఎవరికి ఎప్పుడు ఛాన్స్ ఇస్తుందో లైమ్ లైట్ లోకి తీసుకొస్తుందో అంత ఈజీగా చెప్పలేమబ్బా. సంజయ్ దత్ గురించి లేటెస్ట్ గా తిరుగుతున్న బజ్ చూస్తే నాకు ఇదే అనిపించింది. చూడండి, లిస్ట్ ఆఫ్ మూవీస్, సంజయ్ దత్ యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఇదిగో ఇలా అదరగొట్టింది అని ఈ ప్రొజెక్షన్ చెప్తా ఉంది కదా. అఫ్ కోర్స్ సంజయ్ దత్ హీరో ఏమీ కాదు, కానీ అందులో క్రూషియల్ క్యారెక్టరే కదా. అంటే సంజయ్ దత్ హాస్ బికమ్ ఏ లక్కీ చామ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనుకోవచ్చు కదా. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను తెలుసా? సంజయ్ దత్ 90s నుంచి సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు. నేను కూడా చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేవాడిని సంజయ్ దత్ సినిమాలు. సంజయ్ దత్ ఒకప్పుడు లీడింగ్ యాక్టర్, ఆ తర్వాత వ్యక్తిగత వివాదాలు, మంచి సినిమాలు నాతో చేయట్లా అని సంజయ్ దత్ దశాబ్దాల తరబడి కుమిలిపోయి ఉంటాడు. సంజు సినిమాలో కూడా ఈ మధ్యకాలంలో ఆ డైలాగ్ స్పెసిఫిక్ గా ఉంటుంది. అలాంటిది మళ్ళీ వ్యక్తిగతంగా క్యాన్సర్ లాంటి బ్యాటిల్స్ సంజయ్ దత్ చేశాడు. వాటన్నిటి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు 70s లో ఉన్నాడు ఆల్మోస్ట్. మళ్ళీ చూడండి ఎంత హైప్ వచ్చిందో. సంజు బాబా ఉంటే సినిమా ఆడేస్తుంది అనే ఇంప్రెషన్ రావటం, సెంటిమెంట్ రావటం నిజంగా లైమ్ లైట్ ని, ఫోకస్ ని తీసుకొచ్చి మళ్ళీ సంజయ్ దత్ మీద పెట్టిందా అని అనిపించే సినారియోనే కదా. మీరైతే ఏమంటారు?